నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని, నగరవాసులు ఈ విషయంలో సంపూర్ణ సహకారాన్ని అందించాలని శ్రీకాకుళం నగరపాలక సంస్థ హెల్త్ అధికారి డాక్టర్ కె వెంకట్రావు పిలుపునిచ్చారు. బుధవారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బందిని సూచించిన విధంగా కాచిన వేడి నీరు త్రాగాలని, దోమలు వ్యాప్తి చెందకుండా పరిశుభ్రత పాటించాలని ఆయన సూచించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో 50వ డివిజన్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని చెప్పారు. కుక్కల బారి నుంచి ప్రజలకు రక్షణ కల్పించే దిశగా వీధి కుక్కలను పట్టుకుని తగు శస్త్రచికిత్సలు చేసి వాటిని మళ్లీ యథావిధిగా స్థానాల్లో విడిచిపెడుతున్నామని అన్నారు. నగరంలో సుమారు 5,000 వీధి కుక్కలు ఉండగా ఇంతవరకు 3,500 కుక్కలకు ఆపరేషన్స్ చేసి సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెడుతున్నామని స్పష్టం చేశారు. ఈ రకమైన లార్వా పెరగకుండా సాధారణంగా నీరు ఎక్కడైతే నిల్వ ఉంటుందో అక్కడ ఈ మలేరియా లార్వా కానీ డెంగ్యూ లార్వా కానీ పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా అవి మెచ్యూర్ అయ్యి మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళకి కుట్టే అవకాశం ఉంటుంది. తద్వారా మనకి మలేరియా డెంగ్యూ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మస్కిటో బోర్న్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అటువంటివి అరికట్టడానికి, దాంతోపాటుగా కలుషితమైన నీరు ఎటువంటిది లేకుండా ఉండే విధంగా, తద్వారా డయేరియా కానీ ఎటువంటి డయేరియాకు సంబంధిత వ్యాధులు కూడా రాకుండా ఉండే విధంగా కంట్రోల్ చేయడానికి అవేర్నెస్ క్యాంపెయిన్స్ లాంటివి కండక్ట్ చేయడానికి ఐఈసీ మెటీరియల్ అనేది శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అరేంజ్ చేయడం జరిగిందండి. దాంతోపాటుగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో డాగ్స్ సమస్య ఎక్కువగా ఉండడం వలన ఈ కుక్కలను నియంత్రించడానికి సాధారణ మనకేంటంటే స్నేక్ యానిమల్ వెల్ఫేర్ హర్యానా సొసైటీ వారితో దాదాపుగా ఇప్పటి వరకు 3,500 కుక్కలకి ఆపరేషన్స్ అనేవి చేయించడం జరిగింది. ఇంకా ఎక్కడైతే ఈ కంప్లైంట్స్ ఉన్నాయో ఆ కంప్లైంట్స్ అన్నిటికి సంబంధించుకోవడంలో అక్కడికి వెహికల్ వెళ్ళడం, డాగ్ క్యాచింగ్ చేయడం, వాటిని కాజీపేట వద్ద ఉన్న ఏబీసీ సెంటర్కి తీసుకువెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసి పోస్ట్ ఆపరేటివ్ కేర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వాటిని తిరిగి సంబంధిత ప్లేసుల్లో వదలడం జరుగుతుందండి. ఈ రకంగా డాగ్స్ సంబంధించి సమస్య పరిష్కారానికి కూడా ఈ నగరపాలక సంస్థ అనేది కృషి చేస్తుందని తెలియజేస్తుంది. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అగ్ర తాంబూలం ఇవ్వటం పట్ల సిక్కోలు జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు కావటానికి ఇది ఒక నాందిగా నిలుస్తుందని అంటున్నారు. గత 10 ఏళ్ల కాలం ఎంతో వెనుకబడి ఉన్న రాష్ట్రానికి ఒక్కసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లు కలిసి వరాల జల్లు కురిపించటం పట్ల శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పటానికి ఈ వరాల జల్లే నిదర్శనం అన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేసే మోడీకి, ఆర్థిక శాఖ మంత్రి గారులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక హోదా కంటే రాష్ట్రాభివృద్ధికి అధిక నిధులు కేటాయించటం చరిత్రలో తొలిసారిగా ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయటం ముదావహం అన్నారు. ఈ బడ్జెట్లో అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. నూతన ఉద్యోగాల కల్పనకు అపూర్వమైన అవకాశాలు బడ్జెట్లో కల్పించటం, గ్రామీణ రైతులు, పేదలు, మహిళలు లబ్ధి పొందటానికి ఇదొక సదావకాశం అన్నారు. కూటమి అధికారంలోకి రావటంతో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారిందని, రాష్ట్రానికి మంచి రోజులు రావటానికి ఇది ముమ్మాటికి శుభ పరిణామం అన్నారు. నిన్నను మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరి ప్రవేశపెట్టిన మధ్యాంతర బడ్జెట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా కొంత ఊరట లభించినట్లయింది. ముఖ్యంగా ఏంటంటే విశాఖపట్నం నుండి చెన్నై వరకు కోస్తా ఆంధ్రాల క్యాడర్ని డెవలప్ చేయడానికి ప్రత్యేక నిధులు కేటాయించడం చాలా అభినందనీయం. హెల్మెట్ ధారణతో మన ప్రాణాలతో పాటు పరుల ప్రాణాలు కూడా పదిలమని శ్రీకాకుళం ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ మెట్ట సుధాకర్ అన్నారు.
జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జేసీఐ వారోత్సవాలలో భాగంగా రెండవ రోజు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని స్థానిక పాత బస్టాండ్ శ్రీ పొట్టి శ్రీరాములు కూడలి వద్ద నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ట్రాఫిక్ ఎస్ఐ మెట్ట సుధాకర్ మాట్లాడుతూ నగరంలో పలు కూడళ్లలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దానికి పూర్తి బాధ్యత మనదే అన్నారు. గమ్యానికి తొందరగా చేరుకోవాలనే అత్యుత్సాహంతో వాహన చోదకులు అతి వేగంతో వెళ్తున్నారని, అతి వేగంతో మనం ప్రమాదంలో పడటమే కాకుండా ఎదుటివారి ప్రమాదానికి కూడా కారకులు అవుతున్నామన్నారు. వాహన చోదకులు తమ తమ కుటుంబ సభ్యుల కోసం ఆలోచించి ఇప్పటికైనా వాహనాలను హెల్మెట్ ధరించి జాగ్రత్తగా నడపాలన్నారు. అధ్యక్షులు కూన అనిల్ కుమార్ మాట్లాడుతూ గమ్యానికి 10 నిమిషాలు ఆలస్యమైనా సురక్షితంగా చేరుకోవాలని, మన అతివేగంతో జరిగే ప్రమాదాలతో జరగరానిది జరిగితే కుటుంబమంతా బాధపడాల్సి వస్తుందన్నారు. ఉపాధ్యక్షులు ఉర్లాం శివతేజ మాట్లాడుతూ అతివేగం ప్రమాదకరమని, ముఖ్యంగా యువత తమ వాహనాలను అతి వేగంతో నడుపుతూ ఇతర చోదకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. మైనర్లు వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నూతన ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తన బాధ్యతలను స్వీకరించిన రోజే ట్రాఫిక్పై ప్రత్యేక నిఘా ఉంచుతామని తెలిపారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ట్రెజరర్ మధు, ఉపాధ్యక్షులు ఆర్ శ్రీనివాస్, డైరెక్టర్ పద్మభూషణ్, సాయి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో ఆల్మోస్ట్ ఎవరు కూడా హెల్మెట్లు ధరించడం లేదు. ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే మరణం ఎలాగ సంభవిస్తుంది అంటే తలకి దెబ్బ తగలడం వల్లే మరణం సంభవిస్తుంది. మనం హెల్మెట్ పెట్టుకుంటే కాలుకి చేతులకి చిన్న చిన్న దెబ్బలు తగిలినా మన లైఫ్ సేవ్ అవుతుంది. బట్ మన తలకి దెబ్బ తగిలితే కనుక మన లైఫ్ సేవ్ అవ్వడం అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించాలి. దాని తర్వాత మైనర్స్కి ఇక్కడ శ్రీకాకుళంలో తల్లిదండ్రులు వెహికల్స్ ఇస్తున్నారు. దయచేసి మైనర్స్కి వెహికల్స్ తల్లిదండ్రులు ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ తెలియకపోవడం వల్ల ఎలా పడితే అలా వెళ్ళడం వల్ల కూడా ఇక్కడ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దాని తర్వాత ఇన్సూరెన్స్లు కంపల్సరీగా మీ వెహికల్స్ చేయించుకోండి. ఇన్సూరెన్స్ లేకపోతే మనం తాలూకా కాంపన్సేషన్ అనేది మనం కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి అందరూ ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ మా తాలూకా విజ్ఞప్తిని మన్నించి హెల్మెట్ ధరించండి, మైనర్స్కి వాహనాలు ఇవ్వద్దు, దాని తర్వాత వెహికల్కి ఇన్సూరెన్స్ చేయించుకోండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి. వృత్తి పట్ల, జర్నలిస్టుల సంఘం పట్ల నిబద్ధత గల జర్నలిస్టుగా, నాయకుడిగా దివంగత కూన పాపారావు చేసిన సేవలు అమూల్యమని వక్తలు కొనియాడారు. బుధవారం ఉదయం స్థానిక గరిమెల్ల ప్రెస్ క్లబ్లో జరిగిన ఆయన సంతాప సభలో పలువురు మాట్లాడారు. ఒక పల్లెటూరులోని మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించి కులాంతర వివాహం చేసుకుని తన కుమార్తెకు కూడా కులాంతర వివాహం చేసి వ్యక్తిగత జీవితంలోనూ ఆదర్శంగా నిలిచారని వారు గుర్తు చేసుకున్నారు. ఒక గ్రామీణ విలేకరిగా జీవితం ప్రారంభించి జర్నలిస్టుల సంక్షేమం కోసం, హక్కుల కోసం ఏపీడబ్ల్యూజే తరపున రాజీలేని పోరాటం చేశారని తెలిపారు. యూనియన్ జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, జాతీయ యూనియన్ కౌన్సిల్ సభ్యునిగా ఆయన చాలా చొరవతో ఎంతోమందికి చేరువగా నిలిచారని చెప్పారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు చింతాడ అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ ఈశ్వర్రావు, సామ్నా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంవి మల్లేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనకాల రామారావు, సామ్నా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సింగూరు శ్రీనివాసరావు, కుంచె చిన్నారావు, గరిమెల్ల ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఎస్ నవచైతన్య, కోశాధికారి చౌదరి సత్యనారాయణ, కార్మిక సంఘ నాయకులు టి తిరుపతిరావు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు విఎస్ నాయుడు, బరుకుల శ్రీనివాస్, జీవి నాగభూషణ్, చెల్లా గణపతిరావు, కె భాస్కర్రావు, శ్రీనివాస్, జీవీఎన్ మూర్తి, కొంగరాపు కృష్ణ, రహీం, సత్యనారాయణ, బద్రి, మొదలవలస ప్రసాదరావు, ప్రవీణ్ కుమార్, టి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంత హృదయపూర్వకమైన విమర్శ, ఎవరైతే హృదయపూర్వకంగా విమర్శని ముఖస్థంగా చెప్తారో వారు నిజమైన స్నేహితులు. ఒక సంస్థని నడిపించగల సమర్థులు అని నా అభిప్రాయం. ఆయనకి నిజానికి మా ఏసర్లో రాష్ట్ర కార్యదర్శి అవ్వాల్సిన సమయం అది నంద్యాలలో.
రాష్ట్ర మాస్టర్. జిల్లా అధ్యక్షుడిగా ఆయన న్యాయం చేయలేకపోతామని చెప్పి ఆయన గౌరవానికి భంగం లేకుండా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చేసాం ఈశ్వరతో సమానంగా. యాక్చువల్గా ఈశ్వర చాలా జూనియర్. కానీ పాలకొండలో ప్రెస్ క్లబ్ నిర్మాణం కానీ వ్యక్తిగతంగా కార్యంగా పదం చెప్పుకున్నప్పుడు కూడా నిర్జీవితంలో కులాంతరాలు చేసుకున్నాడు. ఎస్సీ అమ్మాయి చేసుకున్నాడు. కూతురికి వేరే కులాంతరాలు చేశాడు. అవి లేవు, ఆయన మనసులో అవేం లేవు. ప్రముఖ వ్యాపారవేత్త జామి సూర్యచంద్రరావు అందరినీ వీడి ఏడాది పూర్తయిన సందర్భంగా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం విద్యా సంస్థల అధినేత డాక్టర్ జామి భీమశంకర్రావు ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు జామి చైతన్య, జామి సింధు, శౌర్య, హరీన్, దాలయ్యశెట్టి, జానకి, అల్లు బాలాజీ, సాహిత్య తదితరుల సమక్షంలో నిరుపేదలకు అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు. కుటుంబ శ్రేయోభిలాషిగా మీరు చూపించిన మార్గం ఆదర్శనీయమని, మీ ఆశీస్సులే మాకు శ్రీరామ రక్ష అని, మా నుంచి దూరమై ఏడాదైనా మీ జ్ఞాపకాలు మా అందరి హృదయాల్లో నేటికి పదిలంగా ఉన్నాయని డాక్టర్ జామి భీమశంకర్తో పాటు కుటుంబ సభ్యులు సూర్యచంద్రరావు జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. సూర్యచంద్రరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు మీ ఆశీస్సులే మా ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తాయని పలువురు కుటుంబ సభ్యులు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, జామి సూర్యచంద్రరావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులపై వార్డు సెక్రటరీలు, కూటమి ప్రభుత్వ వార్డు ఇన్ఛార్జీల వేధింపులు ఆపాలని, కార్పొరేషన్ పరిధికి అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని కోరుతూ శ్రీకాకుళం నగరంలోని మస్తర్ పాయింట్ల వద్ద బుధవారం ఉదయం కార్మిక సంఘాలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం మాట్లాడుతూ చనిపోయిన కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని, పర్మనెంట్ కార్మికుల సరెండర్ లీవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సక్రమంగా పనిముట్లు ఇవ్వాలని అధికారులను విన్నవించుకుంటున్నా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మస్తర్ పాయింట్ల వద్దే ఎఫ్ఆర్ఎస్ తీయాలని కోరారు. కార్మికులకు పనిముట్లు ఇవ్వకుండా పనిభారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్స్పెక్టర్ ఒక పని, సెక్రటరీ ఒక పని, వార్డ్ ఇన్ఛార్జీలు వచ్చి ఒక పని చెబుతున్నారని, తమ పనిని సక్రమంగా చేసుకోనివ్వకుండా ఆటంకం కలిగిస్తున్నారని, చేయకపోతే కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సులభ్ కాంప్లెక్స్లను కాంట్రాక్టర్లు నిర్వహించాలి, కానీ శానిటేషన్ వర్కర్లతో సెక్రటరీలు బలవంతంగా చేయమంటున్నారని అన్నారు. ఆ సంఘం నగర అధ్యక్షులు ఏ గణేష్, ఏ రాము, ఏ జన, డి యుగంధర్, ఏ శంకర్, ఎన్ పార్వతి, ఆర్ ఈశ్వరమ్మ, ఏ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. మా పనులు మేము చేయాలంటే మాకు పనిముట్లు సక్రమంగా ఇవ్వాలి, మాకు రావాల్సింది ఇవ్వాలి. ఎంహెచ్ఓ ఒక అధికారి ఉండి మన సమస్య పరిష్కారం చేయాలి. మన కోసం పనులు చేయించుకోవడం కూడా కాదు, మన పని కూడా చేయించాలి. సలన్ లెవెల్ ఇవ్వలేదండి గుమ్మస్ అంటే, గుమ్మస్కి పనులు చేయకంటే ఇబ్బంది పెడుతుంటే ఈ ఆఫీస్లోన స్టేట్ నుండి వచ్చింది గవర్నమెంట్కి లెటర్లు పెట్టనుకొని ఆ పనుల మీద అతను ఉంచినప్పుడు స్పేరేగా మాకు ఒక ఎఫ్ఎన్కి ఉంచాలి, మా సమస్యలకు వర్క్ రాయించాలి. అది చేయించడం లేదు. మనం మాట్లాడితే చేద్దాం చూద్దాం చెప్పి ఇంత జరగడం లేదు. ఈ తుఫాను వల్ల మన అందరూ కార్యక్రమం చేయలేదు. ప్రతి వార్డు దగ్గర నిరసన చేస్తున్నాము. చాలామంది 2 ఇంక్రిమెంట్లు ఉండిపోయింది, అలాగే సలన్ లీవ్ ఆగిపోయింది. ఏపీజీలు బాండ్లు 2-3 బాండ్లు మనకి ఇవ్వలేదు, ఇవ్వలేదు. ఆ విషయాలు పట్టించుకోరు. నాకెందుకులే పరుల కష్టాలు అని అనుకునేవారే ఎక్కువ ఈ రోజుల్లో. అందుకు భిన్నంగా శ్రీకాకుళం నగరంలో పలు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలకు ఔరా అనాల్సిందే. స్థానిక కృష్ణా పార్క్ వద్ద అంగవైకల్యంతో బాధపడుతూ ఒంటరిగా యాచన చేస్తూ కాలం గడుపుతున్న అచ్యుతరావు వయసు సుమారు 40 సంవత్సరాలు, ఒంటికాలుతో నడుస్తూ యాచన చేస్తుండగా శ్రీకాకుళం ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావుకు తారసపడగా చలించిన సేవాశీలి తక్షణ చర్యగా రెడ్ క్రాస్ ప్రతినిధులు నంది ఉమాశంకర్, జి పవన్ కుమార్లకు తెలుపగా అచ్యుతరావు వద్దకు వెళ్ళి రెడ్ క్రాస్ కార్యాలయానికి దగ్గర ఉండి తీసుకువచ్చారు. చూడటానికే భయంకరంగా ఉన్న శరీరానికి సపర్యలు చేసి కొన్ని జతల బట్టలను అందించి ఆయనతో మాట్లాడగా
తన కోరిక మేరకు సపోర్టింగ్ స్టాండ్ 3 చక్రాల కుర్చీని బుధవారం రెడ్ క్రాస్ అడ్మిన్ ప్రాంగణంలో అందించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ అపన్నస్తులకు ఆదుకోవలసిన బాధ్యత మన అందరిదని, ముఖ్యంగా యువతలో మార్పు రావాలని, అప్పుడే సుందర శ్రీకాకుళంగానే కాకుండా సేవా కార్యక్రమాలకు పుట్టినిల్లుగా శ్రీకాకుళం మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. అలాగే ఇటువంటి వారు నగరంలో ఎవరికి కనపడినా మాకు సమాచారం అందిస్తే ఇటువంటి వారికి ఇండియన్ రెడ్ క్రాస్ అండగా నిలుస్తుందన్నారు. అనంతరం అచ్యుతరావుకు దగ్గరుండి దంతాలను శుభ్రం చేసి స్నానం చేయించి దుస్తులు ధరించి వర్ణించరాని సపర్యలు చేసిన నంది ఉమాశంకర్, జి పవన్ కుమార్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మేనేజర్ బి సతీష్, ట్రైనింగ్ మేనేజర్ జి రమణ, డాక్టర్ చిరంజీవి, సిఎస్ ఆర్ఎంఓ శివప్రకాష్, బిఎస్సి మెడికల్ ఆఫీసర్, రెడ్ క్రాస్ సభ్యులు సత్యం నాయుడు, సత్యనారాయణ, ఉర్లాం శివతేజ తదితరులు పాల్గొన్నారు. భారత్ సంకల్ప బడ్జెట్ 2024కు సంబంధించి శ్రీకాకుళం బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు అధ్యక్షతన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న వివిధ వర్గాలకు చెందిన మేధావులతో సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. అందరూ ముక్తకంఠంతో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో వెలువడిన 2024 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సువర్ణాధ్యాయమని కొనియాడారు. రాష్ట్రానికి డబుల్ ఇంజన్ సర్కార్ రావటం వల్ల మేలు జరిగిందన్నారు. రాజధాని ఏర్పాటుకు 15,000 కోట్లు ఇవ్వటం నిజంగా వరం ప్రసాదించారని కొనియాడారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే అని బడ్జెట్లో ప్రస్తావించటం గొప్ప విషయం అన్నారు. పూర్వోదయ పథకంలో రాష్ట్రాన్ని చేర్చి వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు అన్ని వర్గాలు ప్రధాని మోడీ గారికి రుణపడి ఉంటారని కొనియాడారు. బంగారంపై సెస్ తగ్గించి చరిత్రలో నిలిచిపోయేలా చేశారని అన్నారు. ఇలా ఒకటేమిటి, విద్య, వైద్యం, పర్యావరణం, మహిళలు, యువత, రైతులు ఇలా అన్ని వర్గాలని స్పృశిస్తూ అందరికీ మేలు జరిగేలా బడ్జెట్ రూపొందించారని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలిపారు. జీఎస్టీ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని రంధ్రాన్వేషణ చేసి లోపాలు సవరించి అందరికీ న్యాయం చేయాలని కోరారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేలా బడ్జెట్ రూపకల్పన బాగా చేశారన్నారు. పర్యావరణాన్ని రక్షించేందుకు ప్లాస్టిక్ వాడకం తగ్గించేలా వాటిపై 25% అదనపు సుంకం విధించటం శుభ పరిణామమని కొనియాడారు. బుధవారం స్థానిక 80 అడుగుల రోడ్డులో ప్రైవేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో శ్రీకాకుళం నగరంలోని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ ఐకే రావు, ప్రముఖ ఫినిషియన్ డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, ప్రముఖ వ్యాపారవేత్త పొట్నూరు శ్రీనివాసరావు, గోల్డ్ మర్చెంట్స్ సంఘం జిల్లా అధ్యక్షులు పేర్ల సాంబమూర్తి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నటుకుల మోహన్, శ్రీకాకుళం మార్కెట్ అధ్యక్షులు కోరాడ హరిగోపాల్, ప్రముఖ సివిల్ ఇంజనీర్ మరియు నిర్మాణదారులు పొట్నూరు రమేష్ చక్రవర్తి తదితరులు హాజరయ్యారు. అనేక మంది మేధావులు మనం ఇక్కడ తీసుకొచ్చి అనేక వర్గాల్ని ఒక మార్కెటింగ్ కమిటీకి సంబంధించి కానీ, లేకపోతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కానీ, జూనియర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కానీ, డాక్టర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ వీళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి చెప్తే ఒక్కరు కూడా బడ్జెట్ బాగాలేదని చెప్పి ఒక్క మైనస్ని ఎవరు తెలియజేయలేదంటే ఈ బడ్జెట్ తాలూకా విశేషం మనం గుర్తించాలి, గమనించాలని చెప్పి మీ సందర్భంగా మీ తరఫున మీ ద్వారా ప్రజల్ని కోరుకుంటున్నాను. ఇలాంటి చక్కని బడ్జెట్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు ట్యాక్స్ విషయంలోనైతేనేమి, వ్యక్తిగత ట్యాక్స్ విషయంలోనే కానీ, యువతకు ఉద్యోగం కల్పించాలనే ఆలోచన అయితేనేమి, మహిళలకు అనేక విధాలుగా వాళ్ళకి చేరువ కావాలని, అంటే వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కలిగించాలనే ఉద్దేశంతో భాగంగా అయితేనేమి, అలాగే రైతులకి వాళ్ళకి సేంద్రీయ వ్యవసాయంలో మెలకువలు నేర్పించే విధంగా శిక్షణ ఇప్పించాలి, సేంద్రీయ వ్యవసాయాన్ని పటిష్టం చేయాలి, తద్వారా లాభాలు ఆర్జించాలన్న ఒక ఆలోచన అయితేనేమే కానీ, ఎంఎస్ఎంఈల ద్వారా పరిశ్రమలను నెలకొల్పించి తద్వారా ఎంఎస్ఎంఈ ద్వారా ఉద్యోగ కల్పన కల్పించాలన్న ఆలోచన అయితేనేమి, దీంతో పాటు ఎంఎస్ఎంఈలు ఎవరైతే కొత్తగా మన పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటారో తొలి నెల జీతం ప్రభుత్వం భరించాలని చెప్పి ఆలోచన, మధ్యలో ఏమైనా కష్టం వచ్చి వాళ్ళకి ఇబ్బందులు పడితే వాళ్ళకి క్రెడిట్ ఇచ్చే విధంగా బ్యాంకులకి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలన్న ఆలోచన, ఇలాగ అనేకమైనటువంటి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి అంటే ఇదొక మనం ఎన్నికల మేనిఫెస్టోలా ఉంది అని చెప్తున్నారు. అంటే వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఈ బడ్జెట్ బాగుందని చెప్తున్నారు కదా.
ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ వాళ్ళు అలాంటి తాయిలాలు ఇచ్చి తర్వాత మర్చిపోతారు. మేము ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇలాంటి చక్కని బడ్జెట్ ఇచ్చి ప్రజల్ని ఆమోదయోగంగా ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు మరొకసారి ఈ సందర్భంగా ఈ బడ్జెట్ ఇవ్వడం ద్వారా నిరూపించుకున్నారు. ఈ జిల్లాకు కూడా ఈ బడ్జెట్ ద్వారా మధ్య తరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది. వలసలు నివారించడం ద్వారా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి అంశాలని మనం అనేక మందికి నిరుద్యోగ యువతని ఉద్యోగం కల్పించే విధంగా మనం ఇక్కడ పోర్టు కానీ, ఎయిర్పోర్ట్ కానీ, దానికి అనుసంధానంగా రోడ్డు మార్గాలు కానీ, మనకి ఇక్కడ ఉన్నటువంటి వనరులను వినియోగించుకోవడంలో కానీ ఈ బడ్జెట్ మనకు దోహదపడుతుంది. అలాగే ముద్రా లోన్లు 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపుదల చేసినటువంటి అంశం కానీ, ఇలాంటి అనేక అంశాలు మనకి ఇక్కడ మనకు ఉన్నటువంటి జిల్లాకు కూడా ఉపయోగపడుతుంది. ఈ రాష్ట్రానికి ఒక కల్పతరువు లాంటి బడ్జెట్ని రాష్ట్రం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ జిల్లా ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా ఆనందంగా ఉన్నారు. మహిళలు ముఖ్యంగా గోల్డ్ మీద సెస్ తగ్గిందని చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేశారు ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు కూడా. రాష్ట్రాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు. కష్టకాలంలో ఉన్న రాష్ట్రానికి ప్రజలకు అండగా నిలిచి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీ, రాష్ట్ర అభివృద్ధికి శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం అన్ని విధాలుగా భ్రష్టు పట్టిపోవటమే వైకాపా ఆశయమన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వ సాయాన్ని కూడా స్వాగతించలేకపోతున్నారన్నారు. వైకాపా రాష్ట్రాభివృద్ధికి ఏనాడు కృషి చేయలేదని, కేసుల మాఫీ కోసం స్వప్రయోజనాల కోసం పనిచేసిందని ఆరోపించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల ఆర్థిక సహాయం, పోలవరం నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యత, వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలతో మొత్తం 8 ఉమ్మడి జిల్లాలకు నిధులు కేటాయింపు తదితరాలను వైకాపా జీర్ణించుకోలేకపోతుందన్నారు. రాష్ట్ర ప్రజలే వైకాపా నాయకులను ఘోరంగా ఓడిస్తే ఢిల్లీలో కుట్రపూరిత చౌకబారు ధర్నాలు, మాయమాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు చెందిన జిల్లాలు 7 ఉన్నాయి. అట్లాగే ప్రకాశం జిల్లాను కూడా కలిపి మొత్తం 8 జిల్లాలని వెనుకబడిన జిల్లాలుగా ప్రకటిస్తూ వాటి అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పడం, ఇవి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేసిన సహకారం కాదని మేము వైసీపీని సూటుగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రం వైసీపీ పాలనలో అన్ని రంగాల్లో అన్ని విధాలుగా 2019 నుంచి 24 వరకు అట్టడుగు వెళ్ళిపోయి అన్ని వర్గాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డారు, అన్ని విధాలుగా నష్టపోయారు. దీన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో సహకరిస్తే అది మొదటి బడ్జెట్. ఈ బడ్జెట్లోనే ఇన్ని పథకాలు ఇంత విధంగా ఆర్థికంగా ఆదుకుంటాం, సహకరిస్తామని చెప్తే కనీసం స్వాగతించకుండా సొల్లు కబుర్లు చెప్తూ వైసీపీ పార్టీ అటు కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ గారిని, బీజేపీని, అట్లాగే నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని సొల్లు కబుర్లు చెప్తూ కుట్రా కుతంత్రాలతో విమర్శలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రజలు అన్నీ గమనించారు కాబట్టే 2019లో 151 సీట్లు ఇచ్చిన మీకు 2024 వచ్చినప్పటికి మీ పరిపాలన ఎంత దుర్మార్గంగా, దారుణంగా ఉందో ప్రజలు గ్రహించారు కాబట్టి మీ పార్టీ కనీసం ప్రతిపక్ష స్థానానికి కూడా పనికిరాదు అని 11 స్థానాలకు పరిమితం చేశారు. రాబోయే రోజుల్లో మీ విధానం మార్చుకోకపోతే వైసీపీ ప్రభుత్వ పార్టీ సద్విమర్శలు చేయండి, రాష్ట్రానికి అండగా నిలవండి, ప్రజలకు అండగా నిలవండి. అవి వదిలేసి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై, నిరంతరం శ్రమిస్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపై, ఈ కూటమి పార్టీలపై విమర్శలు చేస్తే రాబోయే 2029 ఎన్నికల్లో మొన్న 11 ఇస్తే మీకు ఆఖరికి 29 ఒక్క స్థానంతో ప్రజలు ఈ పార్టీని కూర్చోబెట్టడం ఖాయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ విధానం మార్చుకోండి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇన్ని విధాలుగా ఆదుకుంటుంది. అది మొదటి బడ్జెట్లో. ఎన్నికల్లో మేము సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ హామీలు కూడా కూటమి ప్రభుత్వం రాష్ట్రం నెరవేరుస్తాం. సూపర్ 6 హామీలు నెరవేరుస్తాం. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ రాష్ట్రంలో ప్రజలని అన్ని వర్గాల వారికి అభివృద్ధి సంక్షేమం అందించి మళ్ళీ 2029 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారం రావడం ఖాయం. ఎందుకంటే ఏదైతే హామీలు ఇచ్చామో సూపర్ 6 మొట్టమొదటిగా జూలై 1నే పెన్షన్ 4,000 పెంచాం, అది అందించాం. ఇసుక ఉచితంగా ఇస్తున్నాం. రేపు ఆగస్టులో అన్నా క్యాంటీన్లు ఇచ్చేస్తున్నాం. అట్లాగే బస్సు మహిళలకి ఫ్రీగా చేస్తాం. ఈరోజే అసెంబ్లీలో గౌరవ విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు చెప్పారు, అమ్మఒడి అని అప్పుడు ఇచ్చి మోసం చేశారు. కానీ తల్లికి వందనం అని చెప్పి మేము తెలుగుదేశం, జనసేన, బీజేపీ చెప్పి ఆ పథకం రాబోయే
కొన్ని రోజుల్లోనే ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికీ ఆ పథకం వర్తిస్తామని ఈరోజు అసెంబ్లీలో చెప్పారు గౌరవ లోకేష్ బాబు గారు, రాష్ట్ర భవిష్యత్ భరోసా. మేము మళ్ళీ చెప్తున్నాం, దేనికి జడిసేది లేదు, ఎవరికి బెదిరేది లేదు. ఏవైతే హామీలు ఇచ్చామో హామీలను నెరవేరుస్తాం, ఖచ్చితంగా 29లో అధికారం చేపడతాం. అయితే ఈ వైసీపీకి ఒకటే బాధ, ఈ రాష్ట్ర శ్రీకాకుళం నగరంలోని జీటీ రోడ్డులో బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పరమేశ్వరి బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. బ్యాంగిల్ షాపు నుంచి పొగల కారణంగా షాపుపై మొదటి అంతస్తులో ఉన్న సంప్రదాయం A to Z ఈవెంట్స్ సిబ్బంది అస్వస్థతకు గురి అయ్యారు. వీరిని స్థానికులు కిందకి తీసుకువచ్చేలోగా 5గురిలో 2 మహిళలు స్పృహ కోల్పోయారు. వీరిని పోలీసుల సహకారంతో స్థానికులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాథమిక చికిత్స అనంతరం వీరిని ఇంటికి పంపించేశారు. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం పరమేశ్వరి బ్యాంగిల్స్ దుకాణంలో 2 పర్యాయాలు పెద్ద శబ్దాలు వినపడిన తర్వాత పొగలు అల్లుకున్నాయని, దీనికి పక్కనే ఉన్న వీనస్ హోటల్లో సిబ్బంది చెబుతున్నారు. ఈ శబ్దం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని తెలుసుకునేలోగా వీనస్ హోటల్ పాటు మొదటి అంతస్తులో ఉన్న సంప్రదాయం A to Z ఈవెంట్స్ కార్యాలయం చుట్టూ పొగలు చేరిపోయింది. దీంతో షాపుల యజమానులు ప్రమాదం జరిగిన సమాచారం అందించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అధికారులు సిబ్బందితో కలిసి 2 శకటాలతో చేరుకుని ప్రమాద తీవ్రతను తగ్గించి పూర్తి స్థాయిలో నియంత్రణలోకి తెచ్చారు. పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని వీనస్ హోటల్లోని గ్యాస్ సిలిండర్లను, సంప్రదాయం కార్యాలయంలో మంటల వ్యాప్తికి అవకాశం కలిగించే వస్తువులను బయట తరలించి ప్రమాద తీవ్రతను తగ్గించే చర్యలను చేపట్టారు. ట్రాఫిక్ పోలీసులు జీటీ రోడ్లో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రమాదంలో ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.